అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానకమైన పరిస్థితుల్లో ఉండి, ఆర్థిక సంక్షోభంలో ఉండి, ప్రజలకి భవిష్యత్తు ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 93% స్ట్రైక్ రేట్తో 55% ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీవిని ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ సీట్లను ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ 6 అనే పథకంలో 6 పథకాలు చెప్పాం. మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి 3 నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు 1000 రూపాయలు చొప్పున 3000తో సహా కలిపి 7000 రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము. అదేవిధంగా చూస్తే ఏదైతే భూ చట్టాల్లో దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము. ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము. ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి, యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజీలు వాళ్ళ దగ్గర పెట్టుకొని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు. ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆ ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టేసే అవకాశం ఉంది అని ప్రజలందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయం చూస్తే ఈ లిక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేసాం. ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ లిక్కర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. 99 రూపీస్కే క్వార్టర్ లిక్కర్ ఇస్తున్నాము. గత ప్రభుత్వం 150 నుంచి 200 తీసుకుంటే ఇప్పుడు 99 రూపీస్కి ఇస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి లిక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు, ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లిక్కర్ అది. అలాంటి లిక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లిక్కరు తక్కువ రేట్లకే అందించాలి. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లిక్కర్ను అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం. అదేవిధంగా చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అందుతున్నాయి లేదా, అదే తాగడానికి నీళ్లు సక్రమంగా అందుతున్నాయి లేదా,
ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు. అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలు అయితే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత, ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే అభిమానం, నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ 4 కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఆయన ₹1,00,00,000 ఆంధ్రప్రదేశ్కి, మరో ₹1,00,00,000 తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఇలాంటి ఎన్నో చేశారు. మాకు 100 రోజుల ప్రభుత్వంలో సుమారు 40 రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి. వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా ₹3,000 నష్టపరిహారం, తాత్కాలికమైన నష్టపరిహారం, అదేవిధంగా బియ్యం, కందిపప్పు, నూనె, పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ సాయంగా అన్నీ అందించాం. ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి 2 రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 9 అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది, రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు. ఆ యొక్క ఆర్టీసీ బస్సుని ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే బుచ్చంపేట, మిర్తుపాడు మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము. అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మతులు కూడా చేశాము. కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పూడ్చగలిగాము. అదేవిధంగా వరదల్ని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ బీచెస్ ఎక్కడైతే పడినాయో ఇసుక బస్తాలతో మనం కట్టలుగా వేసి కూడా ప్రజలకు ఆపద రాకుండా కూడా నివారించగలిగాము. కొన్ని చోట్ల పూడికలు తీక గత 5 ఏళ్లుగా కాలువల పూడికలు తీక ఈ వరదలు ఎక్కువైపోతుంటే కూడా మిషన్లన్నీ కూడా పెట్టి జేసీబీ మిషన్లు అవి పెట్టించి ఈ యొక్క లోకల్లో సొంత ఖర్చులైనా సరే పర్వాలేదు అనుకుంటే కూడా చాలా కాలువలు కూడా పూడికలు దించి ముంపు నివారణ నుంచి కాపాడగలిగాము. ఇలా పలు కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా చూస్తే మన రాజనగరం నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పి రాగానే ఒక ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా ఫైనలైజ్ చేశారు. నిన్న రాజనగరం హై స్కూల్లో ఉన్నటువంటి 6 గదుల్ని మనం ఫైనల్ చేసి డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ వారు కూడా అంగీకరించి తాత్కాలికంగా తరగతి గదులు పెట్టుకోవడానికి కూడా అంగీకరించారు. అదేవిధంగా చూస్తే ఊరుకొండలో ఎప్పుడో నా చిన్నప్పుడు రాజబాబు జూనియర్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా డిగ్రీ కాలేజీ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటిది అక్కడ డిగ్రీ కాలేజీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ కాలేజీ దగ్గరే కొన్ని రూములు ఉన్నాయి, తాత్కాలికంగా అందులో పెట్టి తర్వాత పర్మనెంట్ భవనాలు నిర్మించుకునే దశగా కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలా పలు కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా చూస్తే సీతారాంపురం ఏరియాలో అసలు పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు వేయించాము, తోకాడులో ట్రాన్స్ఫర్ వేయించాము. ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చేయించాము. అదేవిధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే సాగునీరు కూడా చాలా బోర్లన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పంపులు కానీ పుష్కర పంపులు కానీ కూడా అన్నీ మేము వచ్చేసరికి అన్నీ రిపేర్లో ఉన్నాయి. బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కూడా అవి ఇమీడియట్గా కూడా అన్నీ రిపేర్లు చేయించి సాగునీరు సక్రమంగా అందే దిశగా కూడా మేము ప్రజలకు నీరు ఖచ్చితంగా అందించాము. చివరి ఎకరాకు కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రాకుండా రైతులు సక్రమంగా సాగునీరు అందించాము. ఇలా పలు రకాలుగా ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ సిద్ధంగా ఉండి ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ పెడుతున్నాము. ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉపద్రవాలు వస్తే అన్ని ఉపద్రవాలను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా కూడా చేస్తుంది. ఇక్కడ కుప్పలు తిప్పలుగా ఉన్నప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. ఏది సూపర్ 6లో ఇంకా మిగిలిన పథకాలు కూడా చూస్తే గ్యాస్ సిలిండర్లు అనే పథకం కూడా మేము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చాము. ఇది కూడా దీపావళి రోజున ఆ యొక్క వెలుగులు జరజింపుతూ ఈ యొక్క దీపావళి రోజున అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి, అదేవిధంగా చూస్తే జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా వేధించారు.
ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు. అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పాము. ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే 20,000 రూపాయలు ఇస్తా అన్నామో డిసెంబర్లోగా కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలామంది ఏమన్నారంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి. ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా 3 నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము. ఎందుకంటే సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం. రైతులకు కూడా 1,674 కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే 1,000 కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము. మరొక 674 కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది. ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం 48 గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము. తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తున్నాం. పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గంలో తాగునీరు కోసం 270 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసాం. ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో తాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తున్నాం. న్యూ మోటార్లు రీప్లేస్ చేసి చక్కగా మేము 2 పంటలకు కూడా 1 ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళాము. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసాం. త్వరలో ఒకటి ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక 6 నెలల్లో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా ట్రాన్స్ఫర్స్ వాటిల్లో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజానగరం నియోజకవర్గంలో చూపిస్తాము. కొంతమంది ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాచుర ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి కళేబారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళనోళ్ళు కూడా లడ్డూను చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు. దేశ విదేశాల్లో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం అయితే పర్వాలేదు, దాని కెమికల్స్ ఏదైతే కళేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది, వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది. కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బకొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బకొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈవేళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే
తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు. లిక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లిక్కర్ తాగడం మానేస్తారు, రేట్లు ఎక్కువ పెంచితేనే. లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి, అప్పుడు లిక్కర్ తాగుతాం అనేది కన్జంప్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2000 ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే ఏంటి, తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేసి అనే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ 11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదేవిధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లడ్డు తెచ్చి పెడతాము. ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది. ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే వాసన చేసి పక్కన పెట్టేవాడు. ఆయనకి తెలుసు పశుమాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసినా ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు. తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీరని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశుమాంసం కలిసింది, ఈ యొక్క కళేబారాల యొక్క ఆయిల్తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఇవ్వబోతున్నట్టు కాదు, నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలు అనేది ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగానూ కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నెయ్యే చూద్దాం. చూడండి ఒకసారి. వేరే వాళ్ళ మీద అభియోగం చేసి కంటే తిరుపతి దేవస్థానమే గోశాలను మెయింటైన్ చేసి వారే నెయ్యి సప్లై చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ 2000 ఆవులు ఉన్నాయి, ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది. ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నాడు. సొంతంగా పశువులని అన్నీ కూడా మెయింటైన్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆ నెయ్యే స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నింటిలో కూడా వాడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోబోతుంది. ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది, కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ప్రాయశ్చిత్తం పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా
మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు హోమాలు యజ్ఞాలు మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పును అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీదట మేము ధర్మంగా దాన్ని చూస్తాము, ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూచి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చిత్తం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయశ్చిత్తానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తిగతంగా పడుతున్నాడు. నేను పొరపాటున ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు తప్ప దానికి దీనికి సంబంధం కాదు. అది ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలనాడే పవర్స్ మన దగ్గర లేవు. కానీ ఆయన పొరపాటుని ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా గుర్తించకని ఆయన డాక్టర్ అని తెలియక ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేకపూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రుడు ఎంతకనే వాళ్ళ బాగానే ఉన్నారు. మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ని మనం పక్కదారి పట్టకుండా మీరందరూ నాకు సహకరించాలి. ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినందుకు పవిత్రం చేయడానికి మా వంతుగా రాజనగరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలన్నీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కాకపోతే మీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ సబ్జెక్ట్ బియ్యం 70 రూపాయలు పైకి వెళ్తాయి, ఉల్లిపాయ అంటే వాళ్ళకి అబద్ధాలు కుట్రలో కుతంత్రాలు తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో 10 రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చొని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు. కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్లు జాములు చేసేవాడు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తాకి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా 5 ఏళ్ళు విని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు. ఎవడ క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు. ప్రజలు ఇప్పటికే క్షమించలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు. చివరికి ఇక్కడ ఆంధ్రాలో పోతే పరుగు పోయింది. చివరికి చూస్తే నార్త్లో కూడా మన అయోధ్యలో కూడా 1,00,000 లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డు స్వీకరిద్దాము, ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట చేసి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది, ఇనిషియల్గా ఎంక్వైరీ మొదలైంది. ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది. దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం. అన్ని దేవాలయాలు సంరక్షణ చేయమని ధర్మాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. రాజనగరంలో కూడా కోరుకొండాలని అన్ని చేస్తారు. ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంరక్షణ చేస్తాము. అదేవిధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలుపెట్టి మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో. అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం. ఇప్పుడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం. అక్కడి నుంచి తర్వాత మనకి రాజానగరం శివాలయం ఉంది, ఆ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. తర్వాత సీతానగరంలో శివాలయం ఉంది. అలాగే రోజుకు ఒక గుడి దగ్గర పెట్టి ఆ ఏరియాలో అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.